అందరికీ నమస్కారం అండి. ఎవరు గొప్ప అనే అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. దేవలోకంలో నారదుడు, తుంబరుడు ఇద్దరు ఉంటారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇద్దరు కూడా గొప్ప సంగీత విద్వాంసులు. వీరిద్దరి మధ్య ఒకసారి ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఈ వారి వారి మధ్య వచ్చిన వాదన దేనికి దారితీసిందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. నారదుడి దగ్గర ఉండే వీణ పేరు మహతి. తుమ్మరుడి దగ్గర ఉండే వీణ పేరు కళావతి. ఇద్దరు ముల్లోక సంచారం చేస్తూ ఉండేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలంకరించేవారు. మహావిష్ణువును స్థుతిస్తూ కీర్తనలను పాడుతూ ఉండేవారు. దేవతలు వీరిద్దరినీ పొగుడుతూ ఉండటంతో వీళ్ళిద్దరికీ గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అన్న విషయంలో ఇద్దరి మధ్య అనేక గొడవలు ప్రారంభమయ్యాయి. సాక్షాత్తు మహావిష్ణువు దగ్గరే ఈ విషయాన్ని తేల్చుకోవాలని పట్టుదలతో తుంబురుడు, నారదుడు ఇద్దరు కూడా విష్ణులోకానికి వెళ్ళారు. నారదుడు తనకెంత భక్తుడైనా విష్ణువు మాత్రం తుంబరుడి గానానికి పరవశుడై అతడిపై పొగడ్తల వర్షం కురిపించాడు. సంగీతంలో విద్వత్తు సాధించటానికి ఏం చెయ్యాలి అంటూ నారదుడు విష్ణువునే సలహా అడిగాడు. గానబంధు అనే గుడ్లగూబ దగ్గర సంగీతం నేర్చుకోమని విష్ణుమూర్తి సూచించాడు. విష్ణువు గానబంధు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు మళ్ళీ సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుమ్మురుడిని సవాలు చేసేందుకు అతడి నివాసానికి వెళ్ళాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు విలపిస్తూ కనిపించారు. ఎవరు మిమ్మల్ని ఇలా చేశారు అని అడిగాడు నారదుడు. నీ గానంతో గాయపడ్డ రాగాలం మేమంతా అని బదులిచ్చారు వారు. ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగాడు నారదుడు. తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుదామని వచ్చాము అని బదులిచ్చారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవటానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతములో అపార విద్వత్తును సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు విష్ణువు వద్దే తేల్చుకుందామని మళ్ళీ ఎవరు గొప్ప విద్వాంసుడో విష్ణువు దగ్గరే తేల్చుకుందామని మళ్ళీ తుంబురుడిని సవాల్ చేశాడు. ఇద్దరూ వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే ఎవరు గొప్పో తాను తేల్చలేను అన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగలిగిన వాడు హనుమంతుడే అని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర నారదులిద్దరూ హనుమంతుని దగ్గరకు వెళ్ళారు. హనుమంతుడు న్యాయ నిర్ణేత కాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాడైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడిగి సంగీతంలో లీనమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తర్వాత నారదుడు ప్రారంభించాడు. మహతిమీడితో గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గారడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబరుడి గానానికి గడ్డగట్టిన సముద్రాలన్నీ తిరిగి ప్రవహించటం మొదలయ్యాయి. నింగిలో నిలిచిపోయిన విహంగాలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలు ఊపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించటంతో వాళ్ళందరూ తేరుకున్నారు. హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందోనని అందరూ ఆత్రంగా చూస్తున్నారు. అప్పుడు హనుమంతుడు ఇద్దరూ సమవుజ్జులుగానే ఉన్నారు. ఇంకొక పరీక్ష పెడతాను, మీ వీణలు ఇలా ఇవ్వండి అని అడిగాడు హనుమంతుడు. ఇద్దరూ తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు 2 వీణలు తీసుకొని రెండింటిలోనూ చెరో మెట్టును ఊడదీసి వారికిచ్చాడు. ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చెయ్యండి అన్నాడు. దీంతో తుంబుర నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు. వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలము, చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా అని అడిగారు. అప్పుడు హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకొని దాన్ని చీల్చాడు. ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయటం మొదలుపెట్టాడు. మంద్రంగా మొదలైన స్వరము క్రమంగా ఉధృతి అందుకుంది. ఆ గానానికి వైకుంఠం నుంచి విష్ణుమూర్తి పరుగు పరుగున అక్కడికి వచ్చిన అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడ దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తర్వాత నారద తుంబురులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాలేదని అంగీకరించారు. హనుమద్గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని వాళ్ళన్నారు. వారి మాటలతో బాహ్యలోకంలోకి వచ్చిన దేవతలు అక్కడికొచ్చిన మహావిష్ణువుని గమనించారు. ఆయన యొక్క అభిప్రాయం చెప్పమని కోరారు. తుంబుర నారదులిద్దరూ తన భక్తులే అయినా ఇద్దరిలో ఇంకా అహం సంపూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని, అహాన్ని వీడటం వలన
హనుమంతుడు పరిపూర్ణత సాధించాడని వివరించారు విష్ణువు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే, అహం ఉన్నంత కాలము ఏ విద్యలో కూడా పరిపూర్ణత లభించదు. అహం విడనాడితేనే పరిపూర్ణత సాధ్యమవుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.